వాయిస్ ఆఫ్ నారాయణ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలు. ఎంత చక్కటి ఆనందించదగ్గ సంఖ్యలో వీక్షకుల సంఖ్య పెరగడం అన్నది ఆనందంగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇంత క్రితం ఎపిసోడ్లో ఒక చక్కటి భక్తి గీతాన్ని మనం పెట్టుకున్నాం. ఈ మాట 2008 అక్టోబర్ 30వ తారీఖున ఆంధ్ర భూమి సచిత్రవార పత్రికలో వచ్చినటువంటి ఒక చక్కని కథ. తల్లి, తండ్రి, పిల్లలు వీళ్ళకున్న సంబంధాలు, దీని గురించి ఒక చక్కని కథ. ఆ కథ పేరు గొడుగు. ఆ కథని మీకు ఈ ఎపిసోడ్లో వినిపిస్తున్నాను. ఏమిటి, ఒక్కరు ఏం చేస్తున్నారు? వెన్నెల స్నానమా? మంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తూ ఆకాశంలోకి చూస్తున్న భరద్వాజ్ తల తిప్పి భార్య వైపు చూసి లేచి కూర్చున్నాడు. నీకోసమేనో ఎదురు చూస్తున్నాను అన్నాడు. అదేం కాదు, ఈ ఐస్ క్రీం కోసం అని నాకు తెలుసు అని నవ్వుతూ తెచ్చిన ఐస్ క్రీం కప్పుని భర్త చేతికి అందించింది సుమంతి. నువ్వు తెచ్చుకోలేదా? శీతాకాలం, పైగా రాత్రి 10 గంటలకి, అది కూడా డాబా మీద కూర్చుని ఐస్ క్రీం తినడం నా వల్ల కాదు బాబు అంది ఆమె. ఈ థ్రిల్ నీకేం తెలుసోయ్, ఆనందించడానికైనా పెట్టి పుట్టాలోయ్ అన్నాడు భరద్వాజ్. మీరు పుట్టారు కదా, తినండి, మీరు తింటే నేను తిన్నట్టే అని వెళ్ళబోయింది ఆమె. కాసేపు కూర్చోవాయ్, ఎప్పుడు పనేనా అన్నాడు చేయి పట్టుకుని. ఆమె సున్నితంగా విడిపించుకుని, సిఐ గారికి హుషారు ఎక్కువగా ఉంది, అవతల పెద్దబాబు వచ్చాడు, స్నానం చేస్తున్నాడు, భోజనం పెట్టాలి అని అంది సుమంతి. పరీక్ష ఎలా రాసట అడిగాడు భరద్వాజు ఐస్ క్రీం తింటూ. కిందకు వచ్చి మీరే వాడిని అడిగి తెలుసుకోండి. ఈ చలిగాల్లో మాత్రం ఎక్కువసేపు పడుకోకండి, జలుబు చేస్తుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే ఏమిటనుకున్నావా? అంత ఈజీగా తీసుకోకు, ఇది కసరత్తు బాడీ అన్నాడు భరద్వాజ్ గర్వంగా. మరే, ఈ విషయం నాకు తెలుసు, కానీ మీ ముక్కుకు తెలియదు అని నవ్వుతూ వెళ్ళిపోయింది ఆమె. మరో పావుగంట తర్వాత భరద్వాజ్ కిందకి దిగాడు. భరద్వాజ్ చేసేది పోలీసు ఉద్యోగం అయినప్పటికీ చాలా హోమ్లీగా ప్రవర్తిస్తాడు. అతని ముఖంలో కానీ అలవాట్లలో కానీ వృత్తికి సంబంధించినటువంటి లక్షణాలు కనిపించవు. తోటి ఉద్యోగస్తుల పట్ల, నేరస్తుల పట్ల కాఠిన్యాన్ని ప్రదర్శించడు. కానీ వృత్తిని దైవంలా భావిస్తాడు. విధి నిర్వహణలో వెనుకంజ వేయడు. సమాజంలో పోలీసు విలువ పెరిగేలాగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడు. అదే అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. హెడ్ కానిస్టేబుల్ నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయికి పెంచింది. భోజనం పూర్తి చేసి చేయి తుడుచుకుంటున్న సంతోష్ తండ్రిని చూడగానే, నాన్న, ఎప్పుడు లేదు మీరు ఖాళీగా కనిపిస్తున్నారేంటి అన్నాడు ఆశ్చర్యంగా. జన్మాను ఒక శివరాత్రి అన్నట్లు కాస్త రిలీఫ్ వచ్చిందిరా. రేపటి నుంచి మళ్ళీ కంటి మీద కుడుకు ఉండదు, ముఖ్యమంత్రి గారి పర్యటన కదా. అది సరే, నీ టెస్ట్ ఎలా రాసావో చెప్పు అన్నాడు భరద్వాజు కొడుకుతో. రాయడం, రిజల్ట్ సాయంత్రాన్ని నోటీస్ బోర్డులో ప్రకటించడం కూడా జరిగిపోయింది నాన్న. నేను సెలెక్ట్ అయ్యాను అన్నాడు సంతోషంగా. వెరీ గుడ్, కంగ్రాట్స్. మరి ఇంటర్వ్యూ ఉన్నట్టుంది? 5వ తారీఖు నాన్న. సరే, బాగా ప్రిపేర్ అవ్వు అని తన గదిలోకి వెళ్ళబోయాడు భరద్వాజ్. నామినల్గా ఉంటుందిట అన్నాడు సంతోష్. ఆగి, అలా అని నిర్లక్ష్యం చేయకు, పోస్టులకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అని అడిగాడు. పోస్టులు 20, రాత పరీక్షలో 200 మందికి 70 మంది మీరు సెలెక్ట్ అయ్యాం అన్నాడు. అంటే సుమారుగా 1:4. మరి పోటీ బాగానే ఉంది కదా, నామినల్ని ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే రికమెండేషన్లు బాగా జరుగుతాయట. వెంటనే భరద్వాజ్, నీకెలా తెలుసు అన్నాడు సీరియస్గా. సంతోష్ జవాబు ఇవ్వలేదు. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు, కానీ అవన్నీ వదిలేసి ప్రిపరేషన్ సంగతి చూసుకో అన్నాడు భరద్వాజ్. ఆ కంపెనీకి సుందరేషన్ అంకుల్ డైరెక్టర్స్లో ఒకడు కదా సరుగుతున్నట్టు అన్నాడు సంతోష్. ఏ సుందరేషన్ సందేహంగా అడిగాడు భరద్వాజ్. 6 నెలల క్రితం మన ఇంటికి చాలాసార్లు వచ్చేవారు కదా, ఈరోజు ఆయన్ని ఛాంబర్లో చూశాను కూడా. సెలక్షన్ లిస్టులో ఆయన కూడా సైన్ చేశారు. ఇలాంటి విషయాలను వదిలేసి తెలివితేటల ద్వారా ఉద్యోగం సంపాదించుకోరా అని మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా భరద్వాజ్ తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. కొడుకుని ఇంటర్వ్యూకి పంపించి సుమంతి భర్త దగ్గరకు వచ్చింది. ఏమండి, మీతో మాట్లాడాలి అంది భర్త పక్కన కూర్చుని. మాట్లాడు అన్నాడు భరద్వాజ్ ఫైల్లోని పేపర్స్ చూసుకుంటూ. పెద్దబాబు జాబ్ గురించి. ఇందులో మనం మాట్లాడుకునేది ఏముందో, వాడికి ఉద్యోగం రావాలని నీ దేవుడికి ఇప్పటిలాగే మొక్కుకో అన్నాడు. ఆ మొక్కుకోవడానికే ఇక్కడికి వచ్చాను, నా మొర ఆలకిస్తే మరి. నాకు అర్థం కాలేదు. ఫైల్ పక్కన పెట్టాడు అతను.
నా దేవుడు మీరే కదండి. ఓహోహోహో, ఏమిటో నీ మొర, నవ్వాడు భరద్వాజ్ చేతి వాచి చూసుకుంటూ. టైంను చూడకండి, నా మాట మీద దృష్టి పెట్టండి అని. చెప్పు మరి. వాడు ఈ ఉద్యోగం మీద చాలా ఆశ పెట్టుకున్నాడండి అని. నీకు నాకు ఆశ ఉంది కదా, ఆశ ఉంటే కుదరదు, ఆ అవకాశానికి గమనించుకోవద్దు. ఆమె సాగదీసింది తన మాటల్ని. కాదన్నది ఎవరు, ఇంతకీ విషయం తేల్చు అన్నాడు. పెద్ద జీతం, విదేశాలకు వెళ్ళే ఛాన్సు, మంచి హోదా, ఎలాగైనా వాడికి ఉద్యోగం రావాలి. ఇది రాకపోతే వాడు అసలే ఉద్యోగం చేయనని చెప్పి భీష్మించుకుని కూర్చున్నాడు. మంచిదే, వాడు స్వయం కృషితో ఉద్యోగం తెచ్చుకోవాలి. వాడికి టాలెంట్ లేదా, అర్హత లేదా? వాడు కాస్త ఉత్సాహం తెచ్చుకుంటే ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుంది. నేను తండ్రిగా అదే కోరుకుంటున్నాను అన్నాడు భరద్వాజ్. మీ నోటి చలవ వల్ల వస్తే మంచిదే, కానీ ఈ రోజులు ఎలాంటివి? అన్ని అర్హతలు కూడా రికమెండేషన్స్ విలువ ఏమిటో ఒకటి ఉన్నాయి కదా అంది ఆమె. అంటే సుందరేషన్ని నా కొడుక్కి ఉద్యోగం ఇవ్వమని చెప్పి అడుక్కోవాలి అంతేగా సీరియస్గా అన్నాడు భరద్వాజ్. అంత పెద్ద మాటలు వద్దులేండి, కాస్త కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆయన కంపెనీ భూముల్ని రౌడీ షీటర్స్ ఆక్రమించినప్పుడు మీరు కాపాడి సాయపడ్డారు కదా అని. తగ్గవాయి తగ్గు, అది నా డ్యూటీ. నిజమే, దానికి ఆయన థ్యాంక్స్ చెప్పడం తప్ప ఏం చేశాడు? వాళ్ళకి కోట్ల విలువైన భూములు దక్కాయి. అది వాళ్ళకి న్యాయంగా దక్కాల్సిన ఆస్తే కదా, దక్కింది నిజమేనండి. కానీ వాళ్ళకి కోట్లు విలువ చేసే ఆస్తి దక్కినప్పుడు అది మీ సక్రమైన విధి నిర్వహణ వల్ల కదా జరిగింది. మీకు అవసరమైనప్పుడు ఆ మాత్రం వాళ్ళు సాయపడలేరా? కాదు, ఖచ్చితంగా కాదు సుమా. నాకు ఇలాంటి మాటలు నచ్చవు. నాకు పని చాలా ఉంది, నువ్వు వెళ్ళు అన్నాడు కోపంగా భరద్వాజ్. ఆమె భర్త ముఖం చూసి మౌనంగా బయటకు వచ్చింది. కొందరు అంతే, వీళ్ళు మారరు. అందరికీ సాయపడమే కానీ సొంతానికి వచ్చేసరికి ఎందుకు పనికిరారు. ఇంకా ఆ దేవునిదే భారం. కొన్ని సమయాల్లో నిట్టూర్పులే ఓదార్పులు అనుకుంది సుమంతి. సంతోష్ ఇంటర్వ్యూ బాగానే చేశాడు. అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆన్సర్ చేశాడు. ఇంటర్వ్యూ చేసిన నలుగురిలో సుందరేషన్ కూడా ఉన్నాడు. సంతోష్ కొన్ని ప్రశ్నలకి చదువుకుంటుంటే కన్ఫ్యూజ్ కాకుండా చెప్పు సంతోష్, నర్వస్ కాకు, టైం బార్ లేదు, థింక్ అండ్ గివ్ కరెక్ట్ ఆన్సర్ అని ప్రోత్సహించాడు ఆయన. తండ్రి కంటే ఆయనే నయం. సెలక్షన్ మాట ఎలా ఉన్నా కనీసం ప్రోత్సాహంగా మాట్లాడాడు కదా అనుకున్నాడు సంతోష్. సంతోష్కి తండ్రి అంటే ఎనలేని ప్రేమే, కానీ ఆయన మాట అంటే ఎంత గౌరవం అంత భయం కూడా ఉంది. తండ్రి నీతి నిజాయితీ అతనికి ఎంతో నచ్చుతాయి, కానీ ఆయన ముందు మాట్లాడాలంటే ఏదో ఒక రకమైన ఫీలింగ్. ఆయన ముందే మాత్రమే కాదు, చాలామంది ముందు సంతోష్ అలాగే ప్రవర్తిస్తాడు. మనసులో ఎన్ని భావాలున్నా బయట పెట్టలేడు. తెలియని ఆత్మన్యూనతా భావానికి లోనవుతాడు. ఇప్పుడు జరిగిన ఇంటర్వ్యూలో కూడా అంతే. అన్నీ తెలిసిన ప్రశ్నలే, జవాబులు చెప్పాడు కూడా, కానీ ఫలితం గురించి ఆదుర్ద. ఎంత ప్రయత్నించినా కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వారం రోజులు ఉద్యోగం గురించి ఆలోచనలతో గడిపి ఆ తర్వాత వదిలిపెట్టేశాడు. నెల రోజుల తర్వాత ఫలితం తెలిసింది. భరద్వాజ్ డ్యూటీ ముగించుకుని ఆ రోజు ఇంటికి వచ్చాడు. సంతోష్ హుషారుగా తండ్రి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఏమిటి సంతు, ఏమిటి సంగతి కూర్చుంటూ అడిగాడు భరద్వాజ్. ఐ గాట్ సెలక్షన్ ఆనందంగా చెప్పాడు సంతోష్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నాకు తెలుసు నీకు జాబ్ వస్తుందని. నీ మీద, నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందిరా అన్నాడు భరద్వాజ్. థ్యాంక్స్ నాన్న. చూడు సంతు, నువ్వు 4 ఇంటర్వ్యూల్లో ఓడిపోయావు, డిప్రెస్ అయ్యావు. కానీ ఓడిన 4 ఇంటర్వ్యూల అనుభవమే నీకు ఈసారి విజయం సాధించడానికి దోహదం చేసింది. అపజయాలు విజయాలకు సోపానాలు. అది తెలుసుకోగలిగితే మన టాలెంట్స్ ఏమిటో మనకి తెలుస్తాయి, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇప్పుడు నీ సంగతి నీకు తెలిసింది కదా, ఇక మీద ధైర్యం పెంచుకుని అందరిలో కలిసిపో, ఓకే అన్నాడు. అలాగే నాన్న ఉత్సాహంగా అన్నాడు సంతోష్. మొత్తాన్ని మీరే నెగ్గారు అంది సుమంతి భర్తకి స్వీట్ అందిస్తూ. ఆ రాత్రి మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టం, ఏమాత్రం దొరకదు కదా సుమంతి భర్తతో అంది. భరద్వాజ్ నవ్వి, నేనా దొంగనా దొరకడానికి అన్నాడు. అవును, మీరు గజ దొంగ, చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు నటిస్తారు నవ్విందామె. నేనేం చేశాను అర్థం కానట్లు ముఖం పెట్టాడు అతను. ఆ రోజు మీరు సుందరేషన్ గారితో మాట్లాడినప్పుడు మీ మాటలను విన్నాను.
బెడ్రూమ్లో సీక్రెట్గా సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే నాకు తెలియదు అనుకున్నారా? అసలు విషయం బయటపెట్టింది సుమంతి. ఏమిటో వంటతో పాటు గూడతారి పని కూడా చేస్తున్నాయేమిటి ఈ మధ్య అన్నాడు భరద్వాజ్. పోలీసు భార్యని కదా, అంతా చేసి గుట్టుగా ఉంటారేం? ఈ విషయం బాబుకి చెప్తే వాడు సంతోషిస్తాడు కదా అని. కొంపతీసి ఈ విషయం వాడికి చెప్పేసావా ఏమిటి అనుమానంగా అడిగాడు అతను. లేదండి, చెప్పేదానైతే మీరు ఆయనతో మా ఫోన్లో మాట్లాడినప్పుడు విన్నాను కదా, అప్పుడే చెప్పేసి దాన్ని. మంచిది, వాడికి పొరపాటును కూడా తెలియనివ్వకు అన్నాడు. ఈ బుర్రకి మీ ఆలోచన ఏమిటో అర్థం కావట్లేదు. భరద్వాజు నవ్వి అన్నాడు, పిచ్చి మొగమా, నీ కొడుక్కి తన మీద తనకి నమ్మకం తక్కువ. దానివల్ల వాడికి తెలివితేటలు మరుగున పడిపోతున్నాయి. వాడి తెలివి వల్లనే ఉద్యోగం వచ్చిందని వాడు అనుకోవాలి. లేదంటే వాడు ప్రతి చిన్న విషయానికి ఇతరులపైనే ఆధారపడతాడు. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా అన్నాడు. నిజమేనండోయ్, మీరు నోరు విప్పి మాట్లాడు వాడు, కానీ ఎన్ని తెలివితేటలు ఉన్నాయండి వాడికి అందమే. మరి ఏమిటి అనుకున్నావు? జీవితంలో అవసరాలు వస్తాయి, అవి వర్షాలు వంటివి. నువ్వు ఒకప్పుడు ఎలా ఉండేదానివి చెప్పు, అలాగే ఉన్నావు. మరొకప్పుడు సమస్యలు ఎదురైనా సమస్యలు లేకపోయినా ఎలాంటి పరిస్థితులైనా మనం సమతుల్యంతో ఉండాలి అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఏదైనప్పటికీ సమస్యలు ఎండల వంటివి. పిల్లలకు తండ్రి గొడుగు వంటి వాడు. ఎండల్లో వానల్లో గొడుగు సాయం అవసరమైనట్టే తండ్రి పిల్లల అవసరాలని సమస్యల్ని సమర్థవంతంగా అధిగమించడానికి సాయంగా నిలబడాలి. నేను తండ్రినే, నాలోని స్వార్థం కూడా ఉంటుంది, కానీ అంతరాత్మ ప్రబోధంతో పనిచేసేవాడిని కనుక సుందరేశన్ నాకు ఫోన్ చేసి వాడి గురించి మాట్లాడినప్పుడు నా కొడుకు టాలెంట్స్ మీద నీకు నమ్మకం కుదిరితే వాడికి సెలక్షన్ చెయ్యి, ఉద్యోగం ఇవ్వు. అంతేగాని మన రిలేషన్ అందులో దృష్టిలో పెట్టుకోవద్దు అన్నాడు. ఏదైనప్పటికీ వాడికి ఉద్యోగం వచ్చిందంటే నాకు సంతోషం కదా సొమ్మ, వాడి విలువ వాడికి తెలియాలి కదా అన్నాడు. సుమంతి ప్రేమగా భర్త కళ్ళల్లోకి చూస్తూ, నిజంగా మీరు దేవుడే అంది. ఇదండి కథ. గొడుగు కథ పేరు. తండ్రి గొడుగు లాంటి వాడు. సమస్యలు లాంటి ఎండల్లోనూ వానల్లోనూ ఎక్కడైనా సరే తండ్రి ఆదుకునేవాడై ఉండాలి. తండ్రి కొడుకుల బంధం, తల్లి యొక్క ఆలోచనలు, ఇవన్నీ ఈ కథలో నేను సక్సెస్ఫుల్గా చేశానని చెప్పడానికి రుజువు ఏమిటంటే అనేక మంది ఈ కథ చాలా బాగుందని చెప్పి అప్పట్లో నన్ను అభినందించడం. ఏదైనప్పటికీ ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ మర్చిపోకండి, షేర్, కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.